పాస్టర్ ప్రసాద్ బాబు గారు ఇంతకు మునుపు నేను అబుదాబికి వచ్చిన సందర్భాల్లో ఆ సభలలో వారితో కలుసుకోవడం జరిగింది. వారు ఇంతకు మునిపే నాకు పరిచయస్తులు. నేను ఇంతకు మునుపు వచ్చినప్పుడు వారు ఆహ్వానించడం జరిగింది. అప్పుడే నేను మీ మధ్యకి రావాల్సింది. అయితే అనుకోకుండా సమయము కొంచెం క్లాష్ అవ్వడంతో, అంతకుముందే వేరే వారికి అదే సమయం ఇవ్వడంతో దుబాయ్లో కుదరలేదు. తర్వాత ఈసారి ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రసాద్ బాబు గారికి ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను. సో అందువలన యాక్చువల్లీ ఈ సమయానికి వేరే వాళ్ళు అడిగినప్పటికీ లేదు ఇక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేసి రావడం జరిగింది. ప్రసాద్ గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని మనందరం కలిసి దేవుని వాక్య సందేశంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, గొప్ప నాయన, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో శిలువపై మా అందరి నిమిత్తం ఆయన చిందించిన నిష్కలంకమైన రక్తమును ఆశ్రయించి మేమందరం కలిసి మీ వైపు చూస్తూ వస్తూ ఉన్నాం. ఏ మాటలైతే ఈ దినాన మేము మాట్లాడుకొని పోతున్నామో ప్రభువా, ఆ మాటలు మా హృదయాలలో ముద్రించి మీరే మహిమ పొందమని, మా విశ్వాస జీవితాన్ని మరింత వృద్ధిపరచమని, బలపరచమని యేసు ప్రభు వారి ఘనమైన నామములోనే మీ ఆత్మ సహాయం అర్థిస్తూ ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి మీరు పాంఫ్లెట్ కనుక చూసి ఉంటే అందులో ఈనాటి మన ధ్యానాంశం మీరు చదివే ఉంటారు. ఎవరైనా చదివిన వాళ్ళు చెప్పగలరా? చెరగని దేవుని సంకల్పం, అది ఈరోజు మన ధ్యానాంశం. చెరగని దేవుని సంకల్పం. సంకల్పము అనే పదం మనకు బాగా తెలిసిన తెలుగు పదం. సంకల్పము అనే పదానికి ఉద్దేశము అనే మరొక పదాన్ని పర్యాయ పదంగా మనం చూడవచ్చు. సంకల్పము, ఉద్దేశము, ఆలోచన, ప్రణాళిక, తలంపు, చిత్తము, నిర్ణయము, తీర్మానము, ఇన్ని పదాలు ఈ పదానికి పర్యాయ పదాలుగా మనము పరిగణించుకోవచ్చు. ఆంగ్లంలో అయితే పర్పస్ అని అంటారు, ప్లాన్ అని అంటారు, థాట్స్ అని అంటారు, ఆలోచనలు, విల్ అని కూడా అంటారు. ఇవి ఈ పదాలు. రైట్. అయితే మానవులుగా మనకు కూడా ఎన్నో ప్రణాళికలు ఉంటాయి. మన జీవితాల విషయంలో ఉద్దేశాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, తలంపులు ఉంటాయి. కానీ ఇవన్నీ మనము ప్లాన్ చేసినంత మాత్రాన విజయవంతం అవుతాయనే గ్యారెంటీ లేదు. చెప్పండి, మనం అనుకున్నవన్నీ జరుగుతాయి జీవితంలో? జరగవు. అనుకున్న వాటిలో కొన్నే జరుగుతాయి, అనుకున్నట్టుగా కూడా జరగకపోవచ్చు. ఇది మన పరిస్థితి. అయితే దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు అన్నవి మన ఆలోచనలు, మన తలంపుల వంటివా? చూద్దాం. యెషయా గ్రంథంలో ఒక మాట, 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనములు చూద్దామా? దేవుడు మాట్లాడొచ్చు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే మనం పొరపాటున కూడా దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పము, ఇవన్నీ కూడా మన లెవెల్లో, మన స్థాయిలో మనం ఎప్పుడు ఊహించుకోకూడదు. దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మనము ఆరాధించాలి అని అంటే దేవుడు ఏంటో మనకు తెలియాలి, దేవుని ఔన్నత్యం ఏంటో మనకు తెలియాలి, దేవుని గొప్పతనం ఏంటో మనకు తెలియాలి.
ఆయన గొప్పతనం ఏంటో తెలియకుండా ఆయనను మనము సరిగా స్తుతించలేము. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. బాగానే ఉంది. ఏమని చేయాలట? ప్రభువు గొప్పవాడు అని స్తోత్రం చెల్లించాలి. అధిక శక్తి సంపన్నుడు అని దేవునికి స్తోత్రం చెల్లించాలి. జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఇప్పుడు కేవలం స్తోత్రం 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 అన్నంత మాత్రాన దేవుడు ఎందుకు స్తోత్రం అని అడుగుతాడు. ఏమన్నది పక్కన వాళ్ళు అంటున్నారు, దేవుడు అంటున్నా అనకూడదు అక్కడ. అసలు దేనికి స్తోత్రం, దేనికి స్తుతి, దేనికి ఆరాధన? బైబిల్ అంటుంది ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటూ ఆయనను స్తుతించాలి. 145వ కీర్తన 3వ వచనం ప్లీజ్. కీర్తన గ్రంథములోని 145వ కీర్తన అందులోని 3వ వచనాన్ని చూద్దాం ఒకసారి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. మహాత్మ్యము అంటే గొప్పతనం, గ్రేట్నెస్. ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటూ, గొప్పతనాన్ని నేర్చుకుంటూ, స్మరించుకుంటూ ఆయనను స్తుతించాలి. మరి ఆయన గొప్పతనాన్ని మనం ఎక్కడ చూడగలం? ఆయన గొప్పతనాన్ని మనం ఎక్కడ తెలుసుకోగలం? ఈ భూ ప్రపంచంలో మనకున్న ఏకైక ఆధారం ఆయన మనకిచ్చిన బైబిల్ గ్రంథం. ఆ గ్రంథాన్ని చదివితే తప్ప ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలియదు. ఈరోజు ఆయన గొప్పతనానికి సంబంధించి ఒకే ఒక్క విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. అదే దేవుని సంకల్పమును గురించిన ధ్యానం. ఇది దేవుని ఉద్దేశాలను గురించిన ధ్యానం. ఇది బైబిల్లో ఆయన ఉద్దేశాలకు సంబంధించి, ఆయన సంకల్పంకు సంబంధించి ఎలాంటి వచనాలు ఉన్నాయో కొన్ని చూద్దామా దయచేసి. యోబు గ్రంథము 42వ అధ్యాయం. యోబు గ్రంథము 42వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఇందాక నేను చెప్పాను, ఉద్దేశము అన్న సంకల్పం అన్న పర్యాయ పదాలు అని. యోబు గారు దేవుని గురించి మరింత తెలుసుకొని ఈ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన అంటున్నమాట దేవునితో, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదు. ఉద్దేశం అంటే సంకల్పం. దేవా, నీ సంకల్పము ఎప్పుడు నిష్ఫలము కాదు. అంటే నీ ఉద్దేశాలలో, నీ ఆలోచనలలో, నీ ప్రణాళికలలో, నీ సంకల్పములో నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోవు అంటున్నాడు ఆయన. తప్పిపోవు. నీ గురి ఎప్పుడు తప్పదు. ఇంకా చూద్దాం కొన్ని వచనాలు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం అందులోని 24వ వచనం చూద్దామా. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ఏంటి దాని అర్థం? నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగునంటే నేను అనుకున్నదే జరుగుతుంది, జరిగి తీరుతుంది అంటున్నాడు ఆయన. అంటే జరగొచ్చు కాదు ఆయన అంటుంది, జరిగి తీరుతుంది.
ఉద్దేశమునే సంకల్పం అంటున్నాను. అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? నా సంకల్పము ఎప్పటికీ చెరిగిపోదు, నాది చెరగని సంకల్పం అంటాడు. నేను 100 అనుకుంటాను, నేను అనుకున్నవన్నీ జరగకపోవచ్చు, ఎందుకంటే నేను నిమిత్త మాత్రుడిని, మానవుని కనుక. కానీ దేవుడు అది కాదు, దేవుడు అది కాదు. ఇంకొకటి చూద్దాం, యెషయా గ్రంథంలోనే 46వ అధ్యాయం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం, అందులోని 10వ వచనం చూద్దామా? చూడండి, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు. మిగిలిన అవసరం లేదు, అక్కడ వరకు చాలు. 11వ వచనానికి వెళ్ళిపోదాం. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశము నుండి నేను యోచించిన కార్యం నెరవేర్చు వారిని పిలుచుచున్నాను, నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించి ఉన్నాను సఫలపరచెదను. పైన ఏం చదువుకున్న 10వ వచనంలో, నా ఆలోచన నిలుచును, నా చిత్తము నెరవేరును, నేను ఉద్దేశించినది నెరవేరుస్తాను, సఫలపరుస్తాను అంటున్నాడు. అచ్చా, దేవుని యొక్క సంకల్పం ఏమిటి? చెరగనిది అని అర్థం కావాలి. మనం ఒక అద్భుతమైన హిస్టరీలోకి వెళ్తాం ఒక 2 నిమిషాల్లో. దాని అంతటికి పరిచయం మాత్రమే. 33వ కీర్తన, కీర్తన గ్రంథంలోని 33వ కీర్తన, అందులోని 11వ వచనం చూద్దాం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. మీకు ఎవరికైనా నోట్స్ రెఫరెన్స్లు రాసుకునే అలవాటు ఉంటే ఇంకొన్ని వచనాలు ఇస్తాను, అలా నోట్ చేసేసుకోండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం, క్షమించండి, సామెతలు గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయంలో ఆలోచన అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. రైట్, 21వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ముందుగా, యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువ వలెనున్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును. 30వ వచనం, అదే అధ్యాయంలో 30వ వచనం, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. 16వ అధ్యాయం, అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఒకడు తాను చెయ్యబోనది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. అంటే మనం ఎన్ననుకున్నా దేవుడు స్థిరపరచాల్సిందే. చాలా అనుకుంటాను ఇదంతా. ఇన్ని వచనాలు మనము చూడడానికి గల కారణం, దేవుని సంకల్పం ఎప్పుడు విజయవంతంగా నిలుస్తుంది, అది చెరిగిపోదు అని బైబిల్ చెబుతుంది. ఇది మనము చూసినటువంటి విషయం. ఇప్పుడు ఇది ఎలా చరిత్రలో కనబడుతుందో ఇప్పుడు జాగ్రత్తగా విందాం. అది విని దేవుణ్ణి ఆరాధించడానికి మన జీవితాలు మరింత గొప్పగా నిర్మించుకుందాం. దేవుడు ఈ సృష్టిని కలుగజేశాడు. వెళ్ళిపోతున్నా, ఈ సందేశంలో ఇంతవరకు నేను మాట్లాడింది మొదటి భాగం అయిపోయింది. మొదటి భాగంలో ఏం చూసాం మనము? ఎన్నో వచనాలు చూసాం. ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశములు, ఆయన సంకల్పము నెరవేరి తీరుతాయి అనేది మనం చూసాం. ఇప్పుడు దాన్ని మనం హిస్టరీలోకి వెళ్ళి చూస్తే, సృష్టిని దేవుడు చేశాడు, దాన్ని సృష్టి కార్యము అని అంటారు. ఆ సృష్టి చేసినప్పుడు చివరిగా నరులను చేసి ఏదేని వనంలో ఉంచాడు. వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు, పాపాన్ని మూటగట్టుకున్నారు. వాళ్ళు పాపం చేయడానికి కారణం అపవాది. సర్పాన్ని సాధనంగా వాడు వాడుకున్నాడు. అపవాదికి ఉన్న మరొక పేరు ఆది మహా ఘట సర్పం. ఏదైనా వనంలో ఆ సర్పముతో దేవుడు మాట్లాడచ్చు. ఏమన్నాడు చూద్దాం. 3వ అధ్యాయం ఆదికాండం. ఇంకొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేసి విందాం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చూద్దామా? 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను,
అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాడు. రైట్. మాట్లాడుచున్నది దేవుడు, ఆయన మాట్లాడుచున్నది సర్పముతో. ఆ సర్పముతో మాట్లాడుచు, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అన్నాడు. సాతానా, స్త్రీ సంతానముకు నీకు వైరం అని, అది నిన్ను తల మీద కొట్టును అన్నది చూడండి. అక్కడ అది అన్న చోట కింద ఫుట్ నోట్లు ఏముందో గమనించండి. ఆయన. అది అంటే ఏదో అనుకుంటున్నావు, అది అంటే ఆయన. ఆయన ఎవరు అని అడిగితే స్త్రీ సంతానముగా వస్తాడు. ఫుట్ నోట్లో ఆయన ఉందా లేదా చూడండి, ఉందిగా. సర్పమా అంటే సాతానా, ఈ మానవులను దెబ్బ కొట్టానని నువ్వు పండగ చేసుకుంటున్నావేమో, ఇది నీ పైచే అనుకుంటున్నావేమో, ఇది నీ విజయం అనుకుంటున్నావేమో, కానీ అసలు ఫైట్ ముందుంది. ఒకానొక కాలం వచ్చును, ఆ కాలమున స్త్రీ సంతానముగా ఒక ఆయన వచ్చును, ఆయన నిన్ను తల మీద కొట్టును. నువ్వు కూడా ట్రై చేస్తావు ఫైట్ చేయడానికి, కానీ నీ దెబ్బ ఆయన మడిమెకు పడుతుంది. మడిమెక్కడ ఉంటుంది? కాలుకి. నువ్వు కొడితే ఆయనకు మడిమెకు తగులుతుంది, ఆయన కొడితే నీ తలకాయకి పడుతుంది. అది నిన్ను చూడండి అక్కడ తల మీద, నువ్వేమో కొడితే మడిమె మీద. మన జీవితంలో చాలా సందర్భాల్లో పాదాలకు, మడిమ అంటే పాదం దగ్గర ఉంటుంది, అప్పుడప్పుడు మనకు గాయాలు అయి ఉంటాయి. మడిమెక్కు మనకు ఎప్పుడైనా గాయాలు అయ్యాయా? అయ్యే ఉంటాయి. ఆలోచించండి. చచ్చిపోయామా? చావలా. ఏమయ్యాం? 4 రోజులు బలహీనపడ్డాం, మళ్ళీ బలం వచ్చింది, బతికేసాం, బతుకుతున్నాం హ్యాపీగా. మడిమెకు తగిలితే ప్రాణం పోదు, సర్పానికి తలకాయకి తగిలితే ఆలోచించండి. ఏ సర్పానికైనా తలకు గాయమైంది అనుకోండి, అది ఐసీయూలో పెట్టినే వర్తది. అంతేనా? అయిపోయినట్టే కేసు. అది కాసేపు కొట్టుకుంటుంది, తర్వాత చావే. అంటే చావ కొట్టుడు అనేది ఒకటి ఉంది, అది నువ్వు త్వరలో అనుభవిస్తావని దేవుడు ఒక ప్రవచనాన్ని చెప్పాడు. మీరు చెప్పండి, స్త్రీ సంతానముగా వచ్చి అపవాదిని వాని క్రియలను లయపరుచుటకు ప్రత్యక్షమైంది ఎవరు చరిత్రలో? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు. గలతీ పత్రిక 4:4 చదువుతారా? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చూసారా? ఆయన స్త్రీ యందు పుట్టి, సరిపోతుంది అనుకుంటా, ఆయన స్త్రీ యందు పుట్టాడు. స్త్రీ సంతానంగా వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను గారు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము చూద్దాం. యోహాను గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అంటే ఇప్పుడు మనకు ఒక క్లూ అర్థమైపోతుంది. ఈ యేసుక్రీస్తు ప్రభు గురించి మానవ చరిత్రలో మొట్టమొదట ప్రవచనము రూపంలో ప్రకటించబడింది ఎక్కడ అని అడిగితే ఏదెను వనములో 3వ అధ్యాయంలో, ఆదికాండము 15వ వచనంలో. ఇది వేదాంత విద్యలో లేదా బైబిల్ పరిభాషలో మొట్టమొదటి సువార్త ప్రకటన అంటారు. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మీరు చెప్పండి, ఇప్పుడు ఆదికాండం 3:15 ఎవరిని గురించి ప్రకటించబడింది? అది క్రీస్తును గురించి ప్రకటించబడింది. క్రీస్తును గూర్చిన వార్తే సువార్త. రైటా? ఫైన్. మానవులకు ఎంతమందికి అర్థమైందో పక్కన పెడితే వాడికి మ్యాటర్ అర్థమైంది. ఎవరికి? అపవాదికి. ఇప్పుడు దేవుడు చెప్పకుండా కొడితే అది వేరు, ఆయన చెప్పి కొడుతున్నాడు, అది ఇప్పుడు మనకి ఇంకా అడిషనల్ ప్రాబ్లం. ఇప్పుడు చెప్పకుండా కొడితే అది వేరు, చెప్పి నువ్వు నీ సావు ఎలా ఉంటుంది నేను ముందే చెప్తున్నా అంటారా చెప్తున్నాడు. దీన్ని క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం అంటారు. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది, నా నాశనం స్త్రీ సంతానములో నుండి ఉందన్నమాట.
అంటే నేను ఫ్యూచర్లో నేను ఎవరిని టార్గెట్ చేయాలి? ఇప్పుడు స్త్రీ సంతానాన్ని టార్గెట్ చేయాలి. స్త్రీకి పుట్టిన ఏ పిల్లలు కూడా ఈయనకు చెందకూడదు. ఎవరికి? దేవునికి. పుడితే పుట్టారు కానీ వాళ్ళు నా వాళ్ళు కాదు అని ఆ ఏదెను వనం నుండి బయటకు వచ్చిన స్త్రీ హవ్వమ్మ గారు, ఆమెకు పుట్టిన మొదటి కొడుకు కయీను, ఆ కయీని వాడు పొట్టులో వేసేసుకున్నాడు. బైబిల్ అంటుంది కయీను దుష్టుని సంబంధి. ఎవరి సంతానం కయీను? స్త్రీ సంతానం. కానీ ఆ సంతానాన్ని వాడు పట్టేసుకున్నాడు. ఆమె కడుపున మరొక బిడ్డ పుట్టాడు, హేబెలు. ఆయన నీతిమంతుడు, విశ్వాస వీరుడు. ఆ నీతిమంతుడు భూమి మీద ఎక్కువ కాలం బ్రతకకూడదు. అందుకు తన రాజ్యంలో చేరిన కయ్యనికి కీ ఇచ్చాడు. నీ తమ్ముడు ఆయనకి ఇష్టడిగా బతుకుతున్నాడు, బతకూడదు. అలా మన ధర్మం ఒప్పుకోదు. మాట్లాడు, ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వు, నీలాగానే చెడిపోమని చెప్పు, విశ్వాస జీవితాన్ని వదిలేయమని చెప్పు. వదిలాడా సరే, లేకపోతే లేపే అని కయీనుకు టెక్స్ట్ బుక్ ఇచ్చాడు, అంటే నేర్పించాడు. ఈ కయీను ఏం చేశాడో చూద్దాం. 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. ఒకటే వచనం ఉంది చూడండి. మాట్లాడాడు, తర్వాత చంపాడు. మాట్లాడాడు, తర్వాత చంపాడు. చంపే ముందు మాట్లాడాడు. క్యాచ్ ద పాయింట్. చంపే ముందు మాట్లాడాడు. ఏం మాట్లాడేటాడు? టిఫిన్ చేసావని అడిగింటాడా? రాత్రికి ఏం తింటావని అడిగింటాడా? అప్పటికే దేవుడు వచ్చి సీరియస్ అయ్యాడు. నా పై వచనాలు మీరు చదివితే ఏం అడిగింటాడు చెప్పండి? ఒరే, ఆయనకేమో నువ్వే నచ్చావు, నా అర్పణ నచ్చలేదు, నేను నచ్చలేదు. మళ్ళీ సీరియస్ అవుతున్నాడు నా మీద. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే నేను నీలాగా మారాలని. అది అయ్యే పని కాదు. నువ్వే నాలా మారు. నేను ముందు పుట్టినోడిని, సీనియర్, అన్న. నువ్వు నా మార్గంలో రావాలి, నా దారిలో రావాలి, నువ్వు మారాలి, నా అలాగే చెడిపోవాలి. దానికి హేబేల్ గారు ఒప్పుకోలేదు. మాటలాడినా వర్కౌట్ అవ్వకపోయేసరికి లేపేశాడు. మీరు చెప్పండి, కయ్యను ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. ఏం చేశాడు దుష్టుని సంబంధి? మాట్లాడాడు, వినకపోతే లేపేశాడు. ఇప్పుడు అపవాది ప్లాన్స్ ఏంటో మీరు ఆలోచించండి. నీతిమంతులైన వారు భూమి మీద బ్రతకకూడదు. దేవుని సంబంధికులు భూమి మీద బ్రతకకూడదు అని నీతిమంతులను వాడు టార్గెట్ చేస్తూ వచ్చాడు. వాడికి ఒక్క క్లూ వచ్చింది. ఆదికాండం స్టార్టింగ్ చాప్టర్స్ లో దేవుడు తన ఉద్దేశాన్ని, సంకల్పాన్ని నాకు తెలియజేశాడు. ఏమిటి? స్త్రీ సంతానముతో నన్ను కొడతా అన్నాడు. ఈ స్త్రీ సంతానాన్ని చెడగొట్టేయాలి. అలా నెమ్మదిగా ముందుకెళ్తే ఆ స్త్రీ సంతానములో నుండి అబ్రాహాము, ఒకప్పుడు ఆయన పేరు అబ్రహాముగా మారాడు, తెలుసు మనకు. ఆ అబ్రహాముతో దేవుడు ఒకరోజు మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం. రైట్, మీరు మొదటి 3 వచనాలు అలా చూడండి. అయితే నేను 3వ వచనానికి నేరుగా వెళ్ళిపోదాం అంటున్నా. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించి వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అంటున్నా. ఆ చివరి మాటని అందరూ ఫోకస్ చేయండి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అబ్రహాం. అది నా సంకల్పం. అబ్రహామా, అప్పటికి అబ్రాహాము ఆయన పేరు, మనం అబ్రహాం అని మాట్లాడుకుందాం. అబ్రహామా, నేను మొత్తం భూమి మీద ఉండే అన్ని వంశాలను, భూజనులందరినీ ఆశీర్వదించాలనుకుంటున్నా. అది నీ యందు. ఆశీర్వాదం అంటే మనం జనరల్గా చిన్న చిన్న ఆశీర్వాదాలని ఆశీర్వాదం అనుకుంటాం. బండి లేకపోతే బండి ఇస్తే, ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తే, అప్పులు తీరితే, రోగాలు పోతే, ఇవి అనుకుంటున్నాం. కానీ అసలైన ఆశీర్వాదం ఏంటి అని అడిగితే పాపములకు క్షమాపణ, దేవుడిచ్చే రక్షణ, రక్షణ, రక్షణ,
నిత్య జీవం. అది అసలైన ఆశీర్వాదం. ఈ ప్రపంచ ప్రజలందరికీ నేను ఇవ్వబోతున్నాను, అది నీ యందు అంటున్నాడు. ఇది అబ్రహాము యందు ఇవన్నీ జరగడం ఏంటి? ఆ నీ యందు అనే మాట మనసులో పెట్టుకోండి. ఆ పేజ్ మోయకండి. అది 12వ అధ్యాయం 22వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. అదే ఆదికాండం 22. ఇక్కడ కూడా దేవుడు అబ్రహాం గారితోనే మాట్లాడుతున్నాడు. 18వ వచనం చూద్దాం. 18. మరియు నీవు నా మాట విని నందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడని నా తోడు అని నేను ప్రమాణం చేయించున్నాను. చూద్దాం అక్కడ మాట. భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అంటున్నాడు. ఇందాక 12వ అధ్యాయంలో నీ యందు ఆశీర్వదించబడును అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అదే అబ్రహాం గారితో నీ యందు అనగా నీ సంతానము వలన అంటే ఇన్ఫర్మేషన్ ఇంకా క్లియర్గా వచ్చింది. ఇవన్నీ ఎవరికి అర్థం కాకపోయినా ఎవరికి అర్థమవుతుంది మ్యాటర్? అపవాది. ఆడికి మొత్తం తెలుసు కదా లింక్. అచ్చా, ఫ్యూచర్ లో నాకు దెబ్బ స్త్రీ సంతానం నుంచి పడుతుంది, అది ఆల్రెడీ క్లియర్ అయింది అక్కడే. ఇప్పుడు ఆ స్త్రీ సంతానములో ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నా నాకు ప్రమాదం ఈ అబ్రహాం ఫ్యామిలీ నుంచి ఉంది. ఆ క్లారిటీ వచ్చింది. ఎవరికి? అపవాది. ఇక్కడ నీ సంతానము వలన అనేది చూడండి అక్కడ పాయింట్. మరొకసారి చూద్దాం. 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. అక్కడ సంతానము అనుందా, సంతానములు అనుందా? చదవండి. సంతానం అంటే ఒకటే. అంటే అబ్రహాము లైన్ లో ఒక ఆయన ఎవరు వస్తారన్నమాట. ఆయన వలన భూలోక జనములన్నీ ఆశీర్వదించబడతాయి. ఇప్పుడు ఈ సంతానం ఎవరో చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో. గలతీ పత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడు ఈ ఆదికాండం 22లో చదివింది అక్కడ ఉంటుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడేను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానము నకును అనెను. ఆ సంతానము క్రీస్తు అనుంది చూడండి అక్కడ. ఎంత క్లియర్గా ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు పౌలు భక్తుడు గలతీ సంఘాలకు పత్రిక రాస్తూ ఆదికాండం 22:18 ఉన్న విషయాన్ని తీసి కోట్ చేస్తున్నాడు. ఆదికాండంలో 22:18 ఉన్నటువంటి ఆ సంతానం అంటే ఎవరో కాదు, క్రీస్తు అన్నాడు. ఇప్పుడు ఆదికాండం 22:18కి వెళ్ళిపోయి అక్కడ సంతానము అనే చోట ఎవరి పేరు పెట్టవచ్చు ఇప్పుడు మనం హ్యాపీగా? క్రీస్తు. చదువుదాం అలా పెట్టి ఒకసారి. ఆదికాండం 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానముగా రాబోచున్న క్రీస్తు వలన భూలోక జనములన్నీ ఆశీర్వదించబడును. అదేనా కాన్సెప్ట్? ఇప్పుడు చెప్పాలి. నాకు సమస్య అపవాది, నాకు ప్రాబ్లం, నాకు ప్రమాదం, నా చావు ఎవరి చేతిలో ఉంది? క్రీస్తు చేతిలో ఉంది. ఆయన స్త్రీ సంతానముగా వస్తాడు. అది ఎవరి ఫ్యామిలీలో నుంచి వస్తాడు? అబ్రహాము ఫ్యామిలీలో నుంచి వస్తాడు. వీనికి ఇప్పుడు మనకు క్లియర్ అయిన పిక్చర్, రైట్? అంటే ఇప్పుడు అపవాది ప్రపంచంలో ఎవడిని పట్టుకున్నా పట్టుకోకపోయినా అబ్రహాము ఫ్యామిలీని పట్టుకోవాలి. అబ్రహాము ఫ్యామిలీని దెబ్బ కొడితే నేను సర్వైవ్ అవుతాను, అంటే నేను బతుకుతాను. ఆయనేమో అన్ని చెప్పేస్తున్నాడు ఓపెన్ గా. ఎవరు దేవుడు? ఆలోచించండి. నీకు ప్రాబ్లం స్త్రీ సంతానం నుంచి ఉందని చెప్పేశాడు ముందు ఆదికాండం 3లో. 12వ అధ్యాయం ఇక్కడ మనం చూసేసరికి అబ్రహాము ఫ్యామిలీ నుంచి అని అన్నాడు. ఇప్పుడు అబ్రహాము ఫ్యామిలీలో నుంచి క్రీస్తు యేసు ప్రభు లోకానికి రావాలంటే అబ్రహాము గారికి శారమ్మ గారికి ఎవరు పుట్టాలి? ఇస్సాకు పుట్టాలి. వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవ్వాలి కదా. గమనిస్తున్నారా? రైట్. ఇప్పుడు అబ్రహాము శారమ్మకు దేవుడు ముందుగానే బిడ్డనిస్తానని చెప్పాడా లేదా? చూద్దాం ఒక వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 15. ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5.
మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించినకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునవునని చెప్పాను. అంటే 15వ అధ్యాయానికి ఇంకా అబ్రహాము గారికి శారమ్మ గారికి పిల్లలు లేరు. కానీ ఆదికాండం 15వ అధ్యాయంలో, ఆల్రెడీ 12వ అధ్యాయంలో చెప్పాడు, 15వ అధ్యాయం వరకు వచ్చేసాడు. ఆదికాండం 15వ అధ్యాయంలోనే ఆయన చెబుతున్న మాట, ఆకాశపు నక్షత్రాల వలె నీకు పిల్లలు వస్తారు. అవన్నీ జరగాలంటే ఈ ఇద్దరు దంపతులకు ఎవరు పుట్టాలి? ఇస్సాకు పుట్టాలి. దేవుడు చెప్పకనే చెప్పినట్టే కదా, మీకు బిడ్డలు ఇస్తానని చెప్పాడు కదా. వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఎదురు చూడాలి. అది 15వ అధ్యాయం. ఇది అబ్రహాము గారికి ఎంత ఎక్కిందో తర్వాత సంగతి అపవాది గారికి ఎక్కేసింది. రైట్? అప్పుడు టార్గెట్ చేసి, ఈ అబ్రహాం ఇంట్లో బిడ్డ పుట్టకూడదు, పుట్టినా వీళ్ళిద్దరికి పుట్టకూడదు అని శారమ్మ దగ్గరికి ఇచ్చి అపవాది గారు హాగర్ను సెట్ చేసే అన్నాడు. అంతే. అంటే అది మనకు డైరెక్ట్గా లేదు విషయం. అదే నీకు 12వ అధ్యాయం చెప్పుకుంటూ వచ్చాడు, పిల్లల్ని ఇస్తాను, పిల్లల్ని ఇస్తాను, పిల్లల్ని ఇస్తాను. ఎదురు చూడకుండా అమ్మగారు ఇచ్చిన సలహా అయింది అబ్రహాం గారికి, నాకిక పిల్లలు పుట్టరు, హాగర్ దగ్గరికి వెళ్ళి. అబ్రహాము లాంటి వాడు ఆలోచించకుండా ఓకే అన్నాడు. ఇప్పుడు అపవాది ఇద్దరిని ప్రేరేపించినట్ట కదా చెప్పండి. అంటే మిస్లీడ్ చేశాడు. దేవుని సంకల్పం ఏమిటి? వీళ్ళిద్దరికి బిడ్డనివ్వాలి. ఆ బిడ్డ వాగ్దాన పుత్రుడు. కానీ అపవాది, మీ ఇద్దరికి అవదలే కానీ మీరు వేరే రూట్లోకి వెళ్ళిపోవడానికి డైవర్ట్ చేశాడు ఫ్యామిలీని. ఇష్మాయిల్ పుట్టాడు. అది 16వ అధ్యాయం. ఇష్మాయిల్ పుట్టిన తర్వాత 17వ అధ్యాయంలో మళ్ళీ దేవుడు అబ్రహాం గారితో ఏమంటున్నాడో చూద్దాం. మొదటి వచనం, అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నువ్వు నా సన్నిధిలో ఉండాలి అంటే అర్థమేంటి అక్కడ? మీకు అర్థమైందా మ్యాటర్? ఆ పదజాలం, నువ్వు నా సన్నిధిలో ఉండాలి అబ్రహాం అంటే 16వ అధ్యాయంలో ఎవరి సన్నిధికి వెళ్ళాడు? సన్నిధి మారింది. ఆ సన్నిధి మారినందుకు ఇష్మాయిల్ పుట్టాడు. నువ్వు నా సన్నిధిలో ఉండాలి, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. ఎంత మంచి దేవుడు చూడండి, చెబుతూనే ఉన్నాడు. 4వ వచనం, 3-4 కలిసి ఉన్నాయి. ఇదిగో నేను నియమించిన నా నిబంధనతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి ఒకదు, ఇక మీద నీ పేరు అబ్రహాం అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాం అని మళ్ళీ చెబుతున్నాడు ఆయన. కింద 15వ వచనానికి 15 నుంచి, మరియు దేవుడు, నీ భార్య అయిన శారా ఈ పేరు శారయి అనవద్దు, ఏలైనా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆ పదజాలం చూడండి. ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుతురని అబ్రహాముతో చెప్పాడు. ఇష్మాయిల్ పుట్టిన తర్వాత కూడా స్టిల్ ఏమని చెప్తున్నాడు? మీ ఇద్దరికి నేను బిడ్డనిస్తాను, మీ ఇద్దరికి నేను బిడ్డనిస్తాను, మీ ఇద్దరికి నేను బిడ్డనిస్తాను, ఫోకస్ అని చెప్తుంటే 18వ వచనంలో దేవుడు అంతా చెప్పిన తర్వాత కింద 18వ వచనంలో అబ్రహాం గారు ఏం ప్రేయర్ చేస్తున్నాడో చూడండి. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. నీ ఫోకస్ అంతా ఇస్సాకు మీద పెట్టమని దేవుడు అంటుంటే ఈయన మాత్రం ఇష్మాయేలు మీద పెడుతున్నాడు. భూలోక జనములన్నీ ఆశీర్వదించబడాలంటే ముందుగా వీళ్ళిద్దరికి ఇస్సాకు అన్న ఆయన పుట్టాలి. ఈ క్వశ్చన్ చెప్పనా? భూలోక జనములలో మనమున్నాం. ఈరోజు మనకు రక్షణ భాగ్యం వచ్చింది, శిలువ దగ్గరకు వచ్చాం. మనందరికీ రక్షణ రావాలంటే ఆ రోజు అబ్రహాము శారమ్మలకు ఇస్సాకు పుట్టాలి. వీళ్ళిద్దరు మాత్రం మాకు పుట్టరని డిసైడ్ అయిపోయారు. అంటే ఇష్మాయిల్ తీసుకొని వస్తాడు దేవుని దగ్గరికి. ఇప్పుడు దేవుడు ఎంత సీరియస్ అయ్యాడు చూడండి. 19వ వచనం 18 మళ్ళీ కిందికి వద్దాం. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పగా దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. సీరియస్ అయిపోతున్నాడు దేవుడు. నేను అంటుంది ఏంటి, నువ్వు అడుగుతున్నది ఏంటి, నేను నీతో మాట్లాడుతున్నది ఏంటి, నువ్వు నన్ను అడుగుతోంది ఏంటి? ఇష్మాయిల్ బ్రతికించు ప్రభు చాలు అంటున్నాడు ఆయన. ఇష్మాయిల్ బ్రతికించు ప్రభు చాలు.
భూలోక జనములన్నింటినీ ఆశీర్వదించాలి. అది నా సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి నిన్ను ఒక సాధనంగా నేను ఎన్నుకున్నాను. నువ్వు నీ భార్య కలిసి ఉండాలి. నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కానును, నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టుదు. అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచను. నీకు పుట్టాడు కనుక ఇష్మాయేలుకు ఏం జరగాలో ఏం చేయాలో నేను చేస్తాను. నీ కొడుకు ఇష్మాయేలుకి అన్యాయం ఏం జరగదు. కానీ నువ్వు ఫోకస్ అంతా దేని మీద పెట్టాలి చెప్పండి? ఇస్సాకు మీద పెట్టాలి. ఇది దేవుని సంకల్పం. అపవాది ఏం చేస్తున్నాడో చూడండి అని అంటున్నాను. వీళ్ళిద్దరికి బిడ్డనే పుట్టకూడదు, వాళ్ళని డైవర్ట్ చేయాలి. కానీ చివరికి ఇస్సాకు పుట్టేశాడు. పుట్టాడా? ఇస్సాకు గారికి యాకోబు పుట్టాడు. యాకోబు గారికి 12 మంది పిల్లలు. ఆ 12 మంది గోత్రకర్తల నుంచి వచ్చిన వారు ఇశ్రాయేలు. మీరు తర్వాత ఆదికాండం చదివితే ఏశావు కాదు, యాకోబును ఫోకస్ చేయి అనే ఇండికేషన్ ఉంటాయి. యాకోబు పేరే ఇశ్రాయేలు. అపవాదికి క్లూ దొరుకుతుందో లేదా? ఏశావు సంతానం నుంచి నాకు ప్రాబ్లం లేదు, యాకోబు సంతానం నుంచి ప్రాబ్లం. యాకోబు గారు కూడా ప్రవక్త కనుక ఆయన 12 మంది కుమారులలో ఎవరి నుండి క్రీస్తు యేసు ప్రభు రాబోతున్నాడో ముందే చెప్పేశాడు. చూద్దాం 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం 8 నుంచి 10 వచనములు. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. యూదా గోత్రం గమనించండి. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు ఎదురు సాగిలపడుదురు. యూదా కొదమ సింహము. 10వ వచనం. షిలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. చూస్తున్నారా? చెప్పండి, యూదా గోత్రపు కొదమ సింహం ఎవరు? యేసుక్రీస్తు. ఎంత పిక్చర్ క్లియర్ ఇచ్చేస్తున్నాడు దేవుడు. స్త్రీ సంతానము లైన్ చెప్పండి. అబ్రహాము ఫ్యామిలీ, అందులో ఇస్సాకు, నాట్ ఇష్మాయేలు. ఇస్సాకు నుంచి 2 కుమారులు. కానీ ఎవరి లైన్ లో రాబోతున్నాడు క్రీస్తు అని చెప్పేశాడు యేసు ప్రభు, మెస్సియా. యాకోబులో నుండి వచ్చిన వారిలో యూదా గోత్రం నుంచి రాబోతున్నాడు. సో వాడి పిక్చర్ వచ్చేసింది ఇప్పుడు అపవాదికి. నన్ను ఆయన ఇశ్రాయేలీయులలో నుండి కొట్టబోతున్నాడు. ఈ భూమి మీద ఎన్ని జాతులున్నా ఇశ్రాయేలు అనే జాతి ఉండకూడదు. అది వాడి ప్లాన్. భూమి మీద ఏ జాతులు బతికినా పర్లేదు, కానీ ఇశ్రాయేలీల జాతి ఉండకూడదు. అందుకే ఏం చేశాడు చెప్తున్నా? భూలోకంలో ఒక రాజును రేపాడు. ఆ రాజు ఫరో. ఆ ఫరో అన్నాడు, ఇశ్రాయేలీల స్త్రీలు ఎవరైనా గర్భవతులైతే ఆ ప్రసవ దినం అప్పుడు మగబిడ్డ పుడితే ఆ మగబిడ్డలను చంపేయమని మంత్రసానంలోకి ఆజ్ఞించాడు. తెలుసు మనకు నిర్గమాకాండం 1వ అధ్యాయం. ఎందుకు? ఈ జాతి ఈ భూమి మీద ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఆ జాతి నుండే నన్ను కొట్టేటోడు వస్తున్నాడు. ఆ జాతి నుండే నాకు ప్రమాదం ఉంది. ఆ జాతి నుండే నన్ను నాశనం చేసే నాశనకర్త అంటే రక్షకుడు మనం రాబోతున్నాడు. ఇది జరగకూడదంటే ఈ జాతి ఉండదు. అలా మీరు హిస్టరీ జాగ్రత్తగా చూస్తే ఇశ్రాయేలీయులకు యాంటీగా ఈ భూమి మీద అనేక రాజ్యాలు లేస్తూ ఉంటాయి. అంటే కారణం లేకుండా మీదికి వచ్చేస్తుంటారు. పాత నిబంధనలు కొన్ని సందర్భాలలో ఏ కారణం లేకుండా ఈ జాతిని లేపేయాలంటే ఒకటే ఒక టార్గెట్తో వస్తుంటారు. దేనికో చెప్పనా? భూలోకములోని జనులందరినీ వీళ్ళు ఆ రీతిగా రేపుచున్నాడు అపవాది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. హామాను ఎస్తేరు గ్రంథంలో, మొర్దెకై ఎస్తేరు గ్రంథంలో.
హామానుకు నమస్కారం పెట్టండి ఎవరు? మొర్దెకై. ఒకడే. కానీ హామాను టార్గెట్ చేసింది ఎవరిని? మొర్దెకై ఏ జాతి వాడో ఆ జాతి కేవలం ఆ ఊర్లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉండకూడదు అనే కదా అహేశ్వరోష్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంది. ఇప్పుడు మీరు చెప్పాలి, హామాను ఒక్కడే ఉన్నాడా, వాడు వెనక సాతాను ఉన్నాడా? తెర మీద హామాను, తెర వెనుక సాతాను. ఒక్కడు నమస్కారం పెట్టకపోతే ఆ ఒక్కడిని టార్గెట్ చేయి. జాతిని లేపేయాలనుకున్నాడంటే దీని వెనుక అపవాది కుట్ర ఎలా ఉందో ఆలోచించాడు. విషయం ఏంటంటే ఆ జాతి మీద చెయ్యలేకపోయాడు హామాను. ఎందుకంటే ఇది చెరగని దేవుని సంకల్పం. 2వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 2వ కీర్తన నేను చదువుతాను మొదటి నుంచి. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు. అన్యజనులు అంటే పాత నిబంధనలు ఎవరు? ఇశ్రాయేలు కాని వారందరూ అన్యజనులే. జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన ఎదురుండి పారవేయదము రండని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. ఎవరు అభిషక్తుని పైన? క్రీస్తు యేసు ప్రభు, మెస్సియా. అందరిలో అల్లరి, అందరిలో వ్యర్థమైన ఆలోచనలు. ఏమిటి? వారి కట్లు తెంపాలి. ఇశ్రాయేలీలని వారు ఉండకూడదు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు. అంటే నా సంకల్పాన్ని చెడగొడదామనే అంతుందా మీకు అని నవ్వుతున్నాడు. 83వ కీర్తన, కీర్తన గ్రంథంలోని 83వ కీర్తన నేను చదువుతాను మొదటి నుంచి. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము, నీ శత్రువులు అల్లరి చేయించున్నారంటున్నాడు కీర్తనకారుడు. ఎవరి శత్రువులు? దేవునికి శత్రువులు. అసలు భూమి మీద మానవులను దేవునికి శత్రువులుగా మార్చాలనే ఆలోచన ఎవరితో చెప్పాడు? అపవాది. నిన్ను ద్వేషించి వారు తల ఎత్తి ఉన్నారు. 3వ వచనం, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. వారికి యాక్చువల్గా శత్రుత్వం నీ మీద. ఎందుకంటే వీళ్ళందరూ అపవాది మాయలో భ్రమలో ఉన్నారు కనుక దేవుని వారు ద్వేషిస్తున్నారు. కానీ దేవుణ్ణి ఏమి చేయలేక ఆయన ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయించున్నారు. ఇప్పుడు చూడండి కిందే ముందు, వారు ఇశ్రాయేలను పేరు ఇంకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారట? ఇశ్రాయేల్ అనే పేరే జ్ఞాపకానికి రాకుండా వాళ్ళందరినీ లేపేయాలి, సంహరించాలి. ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధంగా నిబంధన చేయించున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఆ లిస్ట్ చూడండి దయచేసి. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులు, గెబెలువారు, అమ్మోనీయులు, అమాలేకులు, ఫిలిస్తీయులు, తూరు నివాసులు నీకు విరోధంగా నిబంధన చేసుకొని ఉన్నారు. అశ్షూరు దేశస్తులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయం చేయించి మొత్తం ప్రపంచం అంతా ఒక్కటై ఈ జాతిని లేపేయాలి. దానికి ఒకటే ఒక కారణం, వీరిలో నుండే రక్షకుడు రాబోతున్నాడు. రక్షకుడు వస్తే తల మీద కొట్టును ప్రవచనం. అది ఆదికాండం 3:15. అది జరగకూడదంటే ఈ జాతి ఉండదు. విషయం ఏంటంటే ఇన్ని ప్రయత్నాలు వాడు చేసిన ఇశ్రాయేలీల పేరు భూమి మీద అలా నిలిచిపోయింది. వారి జాతి ఉండిపోయింది. 2000 సంవత్సరాల క్రితం ఆ రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మించిన వెంటనే వచ్చిన వార్త, దూత తెచ్చిన వార్త ఏంటో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం
అందులో 10-11 వచనములు చూద్దాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేసిన. ఎవరికి సంతోషకరమైన వార్తది? ప్రజలందరికీ. అబ్రహాం గారితో ఏం చెప్పాడు? 12వ అధ్యాయం 22వ అధ్యాయంలో, భూలోక జనములన్నిటినీ నీ సంతానం వలన ఆశీర్వదిస్తారు. అది ఆనందకరమైన వార్త. ఆ వార్తే ఇక్కడ నెరవేరింది. దూత చేసిన మాట, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ రక్షకుడు పుట్టకూడదనే పాత నిబంధన హిస్టరీ అంతా ఇటు పనిచేశాడు. చెప్పండి, అపవాది పన్నాగాలు నెరవేరాయా? దేవుని సంకల్పం నెరవేరిందా? దేవుని సంకల్పం. చెరగని దేవుని సంకల్పం. విషయం ఏంటంటే, ఆ చెరగని దేవుని సంకల్పంలో ఎవరున్నారని అడిగితే ఇక్కడ కూర్చున్న మనందరం. మనకు రక్షణ రాకూడదు, ఎక్స్క్యూజ్ మీ, వాడికి చావు రాకూడదు. అది మన టార్గెట్. మనకు రక్షణ రాకూడదు, వాడికి చావు రాకూడదు. ఈ రెండు జరగకూడదంటే ఆయన రాకూడదు. ఆయన రాకూడదంటే ఈ జాతి ఉండకూడదు. ప్లాన్ బాగానే చేశాడు, వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే అది ఆయన సంకల్పానికి వ్యతిరేకమైంది. విషయం ఏంటంటే, ఆయన ఇంకా పసివారి ఉన్నప్పుడే ఇంకొక రాజును రేపాడు. ఆ రాజే హేరోదు. 2 సంవత్సరాల లోపున్న పసిపిల్లలందరినీ చంపేయమని చెప్పాడు. అక్కడ కుదరలేదు. అయిందా? ఆయన పెరిగాడు. ఎన్నో మార్లు ఆ 4 సువార్తల పుస్తకాలు చదివితే రాళ్ళు తీసుకొని ఆయన చంపాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు, కుదరలేదు. పస్కా పండగ అయిపోయిన తర్వాత ఆయన చంపాలనుకున్నారు, కానీ ఆయన పస్కా పండుగలోనే పస్కా పశువై ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఇది చెరగని దేవుని సంకల్పం. జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని అందరినీ ఆయన ఏర్పరచుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1 చూస్తున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే. తెలుసు కదా ఈ మాట అందరికీ. అనుకోకుండా యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్ గా రాలేదు యేసుప్రభు ఈ లోకానికి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న మాటను ఒక్కసారి చూద్దాం. 20-21 వచనములు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసమైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. చూడండి అక్కడ మాట, విశ్వాసులైన మీ నిమిత్తం అనే మాట ఉందో లేదో గమనించండి. విశ్వాసులైన మీ నిమిత్తం. ఎవరు విశ్వాసులు ఇక్కడ? మన నిమిత్తం ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. రక్షణ కార్యాన్ని ముగించాడు. శిలువపై ఆయన అన్నమాట సమాప్తమైనది. ఇట్ ఇస్ ఫినిష్డ్. ఏంటి సమాప్తమైనది? జగత్తు పునాది వేయబడక మునిపే ఏ సంకల్పమైతే సంకల్పించబడిందో, నిత్య సంకల్పం అది. ఆ నిత్య సంకల్పములో భాగంగా ఆయన ఈ లోకానికి వచ్చి రక్తం గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దీన్ని ప్రపంచంలో ఏ ఒక్కడు ఆపలేకపోయాడు. హేమీలు ట్రై చేశారు. ఎక్కడ ఫరో, ఎక్కడ అహేశ్వరోష్, ఎక్కడ హామాన్, ఎక్కడ ఇందాక లిస్ట్ చూసాం మొత్తం జాతులు. ప్రపంచమంతా ఒక్కటైంది. ఈ జాతి లేకుండా చేయాలనుకుంది, కుదరలా. ఆ జాతి నుండి రావలసిన రక్షకుడు వచ్చేసాడు. ఇప్పుడు మీరు ఆలోచిస్తే మనకు రక్షణ ఏదో అనుకోకుండా అలా గాలికి వచ్చి మన మీద వాళ్ళ, ఇది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పం. ఆ సంకల్పానుసారంగా మనందరికీ రక్షణ వచ్చింది. ఇది చిన్న విషయం కాదు. ఇది చిన్న విషయం కాదు. ఇది ఎంత విలువైందో ఒక్కసారి ఆలోచించండి. ఎంత విలువైంది ఇది. అప్పుడప్పుడు మనము చాలా సంవత్సరాలు దాచిపెట్టుకొని కూడబెట్టిన డబ్బుతో
ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకోవడమో ఒక బండి కొనుక్కోవడమో చేస్తాం. చాలా విలువైంది అది. ఎందుకు? రాత్రికి రాత్రి రాలేదా ఇల్లు, రాత్రికి రాత్రి రాలేదా వాహనం, దాని వెనుక సుదీర్ఘకాల సిద్ధపాటు ఉంది. మన రక్షణ మనకు రావడం కంటే వారం ముందో నెల రోజుల ముందు అయ్యేది కాదు. ఇది భూమి పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఇది ఏర్పాటు. ఇది ఏర్పాటు. ఇంత గొప్ప రక్షణ అంటే ఇంత గొప్ప రక్షణ. ప్రియమైన దేవుడు వల్ల దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చి తీరుతాడు, నెరవేర్చి తీరాడు. ఈరోజు దీన్ని గట్టిగా నమ్మగలిగితే మనందరం, దీని బలంగా మనం విశ్వసించగలిగితే మనందరం, గమనించండి, ఆయన మనకు మాటిచ్చాడు, మరలా ఈ లోకానికి వస్తాడని, నీతిమంతులకు నిత్య జీవం ఇస్తాడని. అది జరిగినప్పుడు ఇది జరగకుండా ఉంటుందా చెప్పండి? మొదటి రాకడ జరుగుతుందని వాగ్దానం చేశాడు, జరిగింది. రెండవ రాకడ జరుగుతుందని చెప్పాడు, జరిగి తీరుతుంది. విచిత్రం ఏంటంటే ఆయన వచ్చేంత వరకు భూమి అంతటా సువార్త ప్రకటించబడుతూనే ఉంటుంది. అపవాది ట్రై చేస్తుంటాడు ఆపాలి. మీరు గమనిస్తే ప్రపంచంలో ఇశ్రాయేలీలు ఉండకూడదని ఆనాటి ప్రయత్నం. ఇప్పుడు ఇశ్రాయేలీల గురించి కాదు ఫోకస్. ఎందుకంటే ఇశ్రాయేలీల నుండి రావాల్సిన రక్షకుడు వచ్చేసాడు. ఇశ్రాయేలీలు అంటే ఒక బాక్స్ లాంటి పార్సల్ మనం చేశారు అమెజాన్ వాళ్ళు, రైటా? లోపల మన మొబైల్ ఉంది. మనం మొబైల్ ఆర్డర్ చేసాం ఆన్లైన్లో, మొబైల్ బాక్స్లో పెట్టి పంపించారు. తెచ్చేవాడు బాక్స్ ఎలా తెస్తాడు? జాగ్రత్తగా తెస్తాడు. ఇంటికి రాగానే మొబైల్ తీసుకున్నాం. ఇప్పుడు మొబైల్ ముఖ్యమా, బాక్స్ ముఖ్యమా? బయటకు వచ్చేసింది మొబైల్. చెప్పండి, ఇప్పుడు మనం దేని వాడాలి, బాక్స్నా మొబైల్నా? అది ఎగ్జాంపుల్. ఆ బాక్సే ఇశ్రాయేలీలు, ఆ మొబైలే యేసుక్రీస్తు. ఇప్పుడు మన ఫోకస్ దేని మీద ఉండాలి? ప్రభు మీద ఉండాలి. ప్రభు మీద ఉండాలి. రైట్. ఈరోజు ప్రపంచంలో ఇశ్రాయేలు లేరా అంటే, జాతిగా వాళ్ళు ఉన్నారు. రక్తాన్ని బట్టి ఆ ఇశ్రాయేలీలు, అబ్రహాము గారి రక్తాన్ని బట్టి వాళ్ళు, అబ్రహాము గారి తత్వాన్ని బట్టి మనం. అబ్రహాము గారి పిల్లలు వాళ్ళు తక్కువ, అబ్రహాము గారి పిల్లలు మనమే ఎక్కువ. ఆయన విశ్వాసులకు ఏమై ఉన్నాడు? తండ్రి ఉన్నాడు. మనమే అసలు సిసలు చెప్పండి ఇశ్రాయేలీలు. విషయం ఏంటంటే ఈ రోజుకి ప్రపంచంలో ఆయన పిల్లలు ఉండకూడదని లోకం టార్గెట్ చేస్తూనే ఉంటుంది. అందుకే చూడండి, క్రైస్తవులను టార్గెట్ చేస్తుంటుంది లోకం. ఎందుకు? అపవాది ఆల్రెడీ తల మీద దెబ్బ తగిలింది. సిలువ దగ్గర వాడికి ఎక్కడ పడింది షాట్? తల మీద పడింది. సర్పానికి తల మీద పడితే వీక్ అయిపోయినట్టు, ఇంకా సాగు కోసం ఎదురు చూడటం. తల మీద దెబ్బ తగిలితే జనరల్గా సర్పము దేన్ని ఆడిస్తుంది ఎక్కువగా? తోక. ఇప్పుడు వాడు ఆడించే తోకే. ఇప్పుడు అపవాది మనతో యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, దేనితో? తలకాయతో కాదు. తల ఆల్రెడీ పడిపోయింది. రక్షకుడు మామూలు షాట్ కొట్టలేదు సిలువ దగ్గర. వాడు ఇప్పుడు తోకతోనే ఫైటింగ్. మనల్ని ఏం చేశాడంటే, తలకాయ నేను కొట్టాను కానీ ఆ తోకనేదో చూడండి అన్నాడు. మనం తోకకే మనం తోక ముడి వెళ్ళిపోతుంది. అమ్మో అప్పుడు తోకం దేంతో కొట్టమన్నాడు? ఈ ఖడ్గంతో. దేంతో కొట్టమన్నాడు? ఖడ్గం ఇచ్చాడు. తోక అన్నాడు. ఇక మన ప్రాబ్లం ఏంటి? అంతేనా? నీ ప్రాబ్లం ఏంటి? అందువల్ల మనము ధైర్యంగా నిలబడాల్సినటువంటి అవసరం. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే క్రైస్తవులు లేకుండా చేస్తామంటే ఇదంతా అయ్యే పనిగా చాలా మంది అనుకునే చరిత్రలో తెలిసిపోయారు. ఫరో కుదరలా, అహేశ్వరుషు కుదరలా, రాజులకు కుదరలా, చక్రవర్తులకు కుదరలా. హేరోదుకు బీపీ వచ్చి ఐసీయూలో చేరాడు ఒకసారి. నేను అనుకున్నది జరగలేదు. నేను అనుకున్నది జరగలేదు. అందువల్ల
అసలైన భవిష్యత్తు మనకే ఉంది. అసలైన భవిష్యత్తు మనకే ఉంది. గమనిద్దాం. ఈ విశ్వాసం విషయంలో రాజీ పడకుండా జీవితం. అబ్రహాం గారికి ఏం చెప్పాడు? నేను చెప్పింది నెరవేర్చి తీరుతాను. నువ్వు ఫోకస్, డైవర్ట్ అవ్వకు. ఏం చెప్పాడు అబ్రహాం గారితో? డైవర్ట్ అవ్వకు, నేను ఇచ్చిన లైన్లోనే వెళ్ళు. హాగరు, ఇష్మాయేలు, పిటిషన్లు, అప్లికేషన్లు వద్దు. నాకు తెలుసు ఏం చేయాలి. నేను చెప్పిన లైన్లో నువ్వు రా, నేను చెప్పిన లైన్లో నువ్వు. అదే మాటే ఈరోజు ఇక్కడ మనందరికీ. నీకు ఒక మార్గం ఉంది, దీపం ఉంది. ఫోకస్ చేయండి, లైన్లో ఉండండి. ఆయన రాకడ కొరకు సిద్ధపడతాం. రైట్? ఈ సహవాసాన్ని దేవుడు సత్యవాక్యం విషయంలో బలపరిచి నిలబెట్టి స్థిరపరచు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల నాయన, పరిశుద్ధులైన గొప్ప దేవ, మీ సంకల్పము చెరగనిది నాయన. మీ యందు మాకున్నటువంటి విశ్వాసం అది. మీరు ఇచ్చిన ఈ భరోసాను బట్టి స్తుతులు చెల్లిస్తూ మా జీవితాలు మరింత బలపడి మీ కొరకు నిలబడుటకు సహాయం చేయండి. స్థానిక సహవాసాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాము. యేసు ప్రభు వారి ఘనమైన నామముల ప్రార్థన మీకే సమర్పించి వేడుకొచ్చున్నాము. ఆమేన్. అందరికీ